వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. బిర్యానీ తిందామని మురిసిపోతున్నారా? గ్లోబల్ సిటీలో గ్లోబల్ వంటకాలు దొరుకుతున్నాయని లొట్టలేసుకొని తింటున్నారా? వేలకు వేలు బిల్లులు కట్టి లగ్జరీ ఏసీ కాలలో వెళ్లి కలర్ఫుల్ లైట్ల మధ్య తింటున్నది ఆహారం కాదు, పచ్చి విషం. మీ ప్లేట్లలోకి వచ్చింది తందూరి చికెన్ 65 అనుకుంటున్నారా? కుళ్ళిపోయిన చికెన్ మీ కడుపులోకి వెళ్తోంది. మురికి నీటితోనే తయారు చేసే వంటకాలు నమ్మబుద్ధి కావడం లేదా? గడిచిన కొద్ది రోజులుగా హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న తనిఖీల్లో బయటపడుతున్న భయంకరమైన విష పదార్థాలు. హోటల్కి వెళ్లాలని అనుకుంటే ఒక్క క్షణం ఆలోచించండి, తర్వాత మీ ఇష్టం. ఒకవైపు కల్తీ, మరోవైపు కుళ్ళిన ఆహారంతో హాస్పిటల్ బెడ్ ఎక్కడం అయితే ఖాయమంటున్నారు అధికారులు. అసలు హైదరాబాద్ హోటళ్లలో ఏం జరుగుతుందో ఇవాళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. హైదరాబాద్ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు చేసిన మెరుపు తనిఖీల్లో నమ్మలేని, ఊహించలేని ఘోరాలు బట్టబయలయ్యాయి. బ్రాండ్ల వెనుక ఉన్న బండారం బయటపడింది. ఏ హోటళ్లకైతే జనం క్యూ కడతారో, ఏ కెఫేల ముందర అయితే గంటల తరబడి వెయిటింగ్ లిస్టులు ఉంటాయో, ఆ హోటళ్ల కిచెన్లు విషం అందిస్తున్న కేంద్రాలుగా మారాయి. పుప్పాలగూడలోని ఫేమస్ కంచి కెఫ్, నల్లగండ్లలోని పేరుగాంచిన కోడికూర చిట్టిగారే, ఈ రెండు రెస్టారెంట్లలో అధికారులు జరిపిన తనిఖీల్లో వెలుగు చూసిన నిజాలు వింటే మళ్ళీ మీరు జీవితంలో రెస్టారెంట్ అనే పదం ఎత్తడం కాదు కదా, అటువైపు కన్నెత్తి కూడా చూడరు. డబ్బులిచ్చి మరి రోగాలు బారిన పడుతున్నామంటే ఖచ్చితంగా క్యూలో నిలబడి హోటల్ ముందు నిలబడే జనాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. అంతేకాకుండా స్విగ్గీ, జొమాటో ఇలా ఒక్కటి కాదు, పదుల సంఖ్యలో ఆన్లైన్ డెలివరీలు ఇచ్చే ఆఫర్లు మత్తులో పడి రోగాలను ఇంటి వరకు తెచ్చుకునే వారి సంఖ్య లక్షలోనే ఉంది. ఇది పుప్పాలగూడలోని కంచి కెఫ్. బయట బోర్డులు చూడగానే వావ్, ఒక్కసారి రుచి చూడాలని అటువైపు అడుగులు పడేలా ఆకర్షిస్తోంది. కానీ అక్కడ కిచెన్ వైపు తొంగి చూస్తే వాంతులు అవ్వడం మాత్రం పక్కా అనేలా ఉంటుంది అక్కడి పరిశుభ్రత. పగలు రాత్రులకు తేడా లేకుండా 24 గంటలు నిత్యం బిజీగా ఉండే ఐటీ కారిడార్ లో ఉండే ఐటీ ఉద్యోగులు వారికి ఉండే ఫ్రీ టైం అంతా అక్కడే కేటాయిస్తారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన తనిఖీల్లో కిచెన్ నుంచి బయటపడిన విష పదార్థాలు చూసి ఆందోళనతో పరుగులు తీసిన పరిస్థితి నెలకొందంటే ఏ స్థాయిలో నిల్వ చేసిన ఆహార పదార్థాలు కంపు కొడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. కార్పొరేట్ స్టైల్లో కనిపించే రెస్టారెంట్లు, బయటకు కనిపించే పరిశుభ్రత, కిచెన్ వైపు చూస్తే అపరిశుభ్రతతో తాండవం చేస్తుంటాయి. అక్కడ ఆహార పదార్థాలు ఉంచే స్టోర్ రూమ్ లో ఈగలు స్వైర విహారం చేస్తున్నాయి. గోడల మీద, వంట పాత్రల మీద బొద్దింకలు పాకుతున్నాయి. అధికారులు లైట్ వేసి చూడగా దోశల పిండి, ఇడ్లీల పిండి నిల్వ ఉంచిన డబ్బాల చుట్టూ పురుగులు తిరుగుతున్నాయి. యువత ఎంతో ఇష్టంగా తినే గోబీ మంచూరియా, కాలీఫ్లవర్ కర్రీల వెనుక ఉన్న భయంకరమైన నిజాలు ఇవే. అధికారులు కిచెన్ ఫ్రిడ్జ్, స్టోర్ రూమ్ ఓపెన్ చేయగానే పూర్తిగా బూజు పట్టి కుళ్ళిపోయిన కాలీఫ్లవర్ కట్టలు బయటపడ్డాయి. ఫంగస్ పట్టి నల్లగా మారిపోయిన ఆ కూరగాయలను కనీసం కడగకుండా అలాగే ముక్కలుగా కోసి రసాయన రంగులు దట్టించి కస్టమర్ల ప్లేట్ లోకి వేడివేడిగా నెట్టేస్తున్నారు. ఇది కదా దారుణం. కస్టమర్లు రుచిగా ఉంది కదా అని తింటుంటే లోపల ఆ ఫంగస్ కాస్త లివర్లను, కిడ్నీలను ఎలా నాశనం చేస్తుందో ఈ వ్యాపారాలకు అవసరం లేదు. వారికి కావాల్సింది కేవలం నోట్ల కట్టలు మాత్రమే. అంతేకాదు, వంటల కోసం వాడుతున్న నీరు నిల్వ ఉంచిన మురికి నీరుగా అధికారులు తేల్చారు. కిచెన్ సింక్ కింద నీరు నిల్వ ఉండి దోమలకు నిలయంగా మారింది. ఒక హోటల్ నడపాలంటే ప్రతి నెల పెస్ట్ కంట్రోల్ చేయించాలి. పురుగులు, బొద్దింకలు లేకుండా సర్టిఫికెట్ ఉండాలి. కానీ కంచి కెఫ్ లో ఎలాంటి పెస్ట్ కంట్రోల్ రికార్డులు లేవు. అంటే ఇక్కడ పురుగులు, బొద్దింకలతో సహా వంటలు వండడం నిత్యకృత్యమని స్పష్టమవుతోంది. ఇక నగరంలో నోరూరించే సాంప్రదాయ వంటకాలకు బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకునే కోడికూర చిట్టిగారే నల్లగంట్ల బ్రాంచ్ కథ మరి దారుణం. పేరులోనేమో హోమ్లీ ఫుడ్, కిచెన్ లో మాత్రం పాయిజన్ ఫుడ్ దర్శనమిస్తోంది. అధికారులు ఇక్కడి ఫ్రిడ్జ్ లను సోదా చేసినప్పుడు షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఫ్రిడ్జ్ లో కిలోల కొద్దీ నిల్వ ఉంచిన చికెన్, మటన్ దొరికాయి. అంటే ఆ చికెన్ నిన్నటిదా, మొన్నటిదా, లేక వారం రోజుల క్రితం కుళ్ళిపోయిన చికెనా అనేది దేవుడికే తెలియాలి. ఎప్పుడు ప్యాక్ చేశారు, ఎప్పుడు వాడాలనే కనీస నియమాలు పాటించకుండా నిల్వ ఉంచిన మాంసాన్ని కస్టమర్లకు వడ్డిస్తున్నారు. అధికారులు తక్షణమే ఆ కిచెన్ మొత్తాన్ని అక్కడికక్కడే సీజ్ చేసి పారేశారు. ఈ హోటల్ కిచెన్ గోడలు చూస్తే ఎన్నడూ క్లీన్ చేసినట్లు లేదు. నల్లటి జిడ్డు, దుమ్ము కొట్టుకుపోయిన గ్రైండింగ్ ఏరియా, టిఫిన్ల కోసం పిండి రుబ్బే గ్రైండర్ల చుట్టూ ఈగలు వాలుతున్నాయి. అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే ఇక్కడ పనిచేసే వంట మాస్టర్లకు, సర్వర్లకు ఎలాంటి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేవు. హోటళ్లలో వండే వాళ్లకు చర్మ వ్యాధులు లేదా ఇతర అంటువ్యాధులు ఉంటే అవి ఆహారం ద్వారా కస్టమర్లకు వ్యాపిస్తాయి. కానీ ఇక్కడ ఎలాంటి టెస్టింగ్ రికార్డులు లేవు. మెడికల్ సర్టిఫికెట్లు మాయమయ్యాయి. చూసారుగా, అద్దాల మధ్య లైటింగ్స్ తో
అలంకరించిన అందమైన రెస్టారెంట్లను చూసి మురిసిపోతారా మరి? కాబట్టి హైదరాబాద్ వాసులారా, హోటల్ ఏసీని చూసో డెకరేషన్ చూసో మోసపోకండి. మీరు తింటున్న తిండి స్వచ్ఛమైనదా కాదా అనేది గమనించండి. డబ్బులు ఇచ్చి రోగాలను కొనుక్కోకండి. అధికారుల తనిఖీల్లో ఈ 2 హోటళ్ల బండారం బయటపడింది. రేపు ఇంకే హోటల్ నిజాలు బయటపడతాయో చూడాలి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.